డీప్ స్టేట్ తలుచుకుంటే బంగ్లాదేశ్లో ప్రభుత్వం మారింది, మయన్మార్లో ప్రభుత్వం మారింది, పాకిస్తాన్లో ప్రభుత్వం మారింది, శ్రీలంకలో ప్రభుత్వం మారింది, నేపాల్లో ప్రభుత్వం మారింది, భూటాన్ భయంగా బ్రతుకుతోంది. అట్లా జరుగుతోంది. చైనా ఒకవైపున, అమెరికా ఒక పక్కన వాళ్ళ ఆధిపత్య పోరులో వీళ్ళు నలుగుతున్నారు. భారత్లో అట్లాంటి ప్రయత్నం జరిగింది. రైతు ఉద్యమాల దగ్గర నుంచి, షాహీన్బాగ్ ఉద్యమాల దగ్గర నుంచి, సిఐఏ వ్యతిరేక ఉద్యమాల దగ్గర నుంచి, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాల దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఉద్యమాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు, విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు, హింస పెట్టే ప్రయత్నం చేశారు, గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. వీటన్నిటి మధ్యన కూడా భారతదేశం తనను తాను సేవ్ చేసుకుంది. వీళ్ళ వరకు కొంతవరకు మాత్రం వాళ్ళు సాధించగలిగారు. అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి కాన్సెప్టే ఇక్కడ ముఖ్యమైనటువంటిది. దాన్ని సెటరైట్ చేసేటటువంటి ప్రయత్నం ఓ పక్కన చేసుకుంటూ వస్తున్నది భారతదేశం. దానివల్ల కొంతవరకు భారతీయ జనతా పార్టీ దెబ్బతింది, సీట్లు తగ్గినటువంటి మాట వాస్తవం, ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలే ఇక్కడ కీలకమవుతున్నటువంటి సిచ్యుయేషను. ఎందుకు జరుగుతోంది అన్నది అర్థం కానటువంటిది అమెరికాకి డీప్ స్టేట్కి అవుతుంది. అకస్మాత్తుగా కేరళలో మీటింగ్ జరగటం, ఆ మీటింగ్ వెనకాల ఏం జరిగిందో అర్థం కాకపోవడం అన్నటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రధానమంత్రి వెళ్ళటం, రాజ్నాథ్ సింగ్ వెళ్ళటం, త్రివిధ దళాధిపతులు అక్కడికి వెళ్ళటం, 2 వారాల్లో నరేంద్ర మోడీ అక్కడికి రెండోసారి కూర్చోవడం అన్నటువంటి ప్రస్తుతం దాని మీద చర్చ జరుగుతుంది.